నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తెలంగాణలో అయితే ప్రభుత్వం మారే టైంలో ఎలాంటి విషయాలు అయితే జరిగాయో ఇప్పుడు సేమ్ అలాంటి విషయాలు, అంటే ఫైల్ తగలబెట్టడమే కావచ్చు, ఫైల్ మాయమైపోవడమే కావచ్చు, సేమ్ అలాంటివే ఏపీలో కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో అయితే ఏ సీన్ అయితే రిపీట్ అయిందో ప్రభుత్వం మారే ముందు, పోలింగ్ అంటే జరిగే ముందు, ఇప్పుడు కూడా ఏపీలో అదే లాగా జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఫైళ్ళు అక్కడ కూడా మాయమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? అసలు అక్కడ సిచ్యువేషన్స్ చూస్తే మనకి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అక్కడ మారుతున్నటువంటి పరిస్థితులు, కనిపిస్తున్నటువంటి సంఘటనలు, వీటిని కనుక బేరీ చేసుకుంటే ప్రభుత్వం అక్కడ 100% మారబోతుంది అనేది స్పష్టత వస్తుంది. ఎందుకంటే సచివాలయంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే రాబోయేటువంటి కొత్త ప్రభుత్వానికి పాత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనులు, రహస్యంగా ఉండేటువంటి జీవోలు, వీటన్నిటిని దాచేస్తున్నారు లేదా కనిపించకుండా చేసేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం కలిగేలా అక్కడ సంఘటనలు ఉన్నాయి. సేమ్ ఇలాంటి సంఘటనలే మనకి తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చేసాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అలాగే పోలింగ్ డేట్ మధ్యలో 2 రోజులే ఆడ గ్యాప్ ఉంది. 2-3 రోజులే, పెద్ద గ్యాప్ లేదు. ఈ 2-3 రోజుల్లోనే ఫైల్స్ మనకు చూసాం. ఇక్కడ టూరిజం భవన్లో ఫైల్స్ తగలబట్టడం, అర్ధరాత్రి పూట ఫైల్స్ తీసుకోకపోవటం, ఇవన్నీ చూసాం. డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి. డిసెంబర్ 3 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ తీసుకున్నటువంటి క్రమంలో ఈ గ్యాప్ 2-3 రోజుల గ్యాప్లోనే ఫైల్స్ అన్నీ కూడా మాయం చేసేసారు. కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళిపోయారు, కొన్ని ఫైల్స్ అంటే మాయం చేశారు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి ఎక్కడో వేశారు, మూసీ నదులు ఇవన్నీ కూడా చేశారు. అంటే ప్రభుత్వం మారబోతుందని తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ చేశారు. సేమ్ తెలంగాణలో ఏ విధంగా అయితే మనం కొన్ని సంఘటనలు చూసామో అలాంటి సంఘటనలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి. పైగా ఏపీలో ఏంటి, మే 13న పోలింగ్ జరిగింది, జూన్ 4న రిజల్ట్. ఈ మధ్య గ్యాపు ఏదైతే ఉందో 20 రోజుల గ్యాపు సుమారుగా, ఈ గ్యాప్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో దానికి బలం చేకూరేలా ఒక యాప్, ఈ ఆఫీస్ అనేటువంటి ఒక యాప్, దీన్ని షట్ డౌన్ చేసేసారు. షట్ డౌన్ చేసేసి వాళ్ళు ఏం చెబుతున్నారు, దీనికి అప్డేటెడ్ వర్షన్ వచ్చింది, ఈ అప్డేటెడ్ వర్షన్ కోసం మేము షట్ డౌన్ చేసామని చెప్తున్నారు. ఆ యాప్ ద్వారానే మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. గ్రామ వార్డు సచివాలయాలకు కూడా ఈ యాప్ని అనుసంధానం చేస్తుంటారు. మొత్తం ఆ యాప్ ద్వారానే మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటాయి. దాంట్లోనే అన్ని రకాల జీవోలు కానీ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ యాప్ని అప్డేట్ వర్షన్ మేము ఇస్తున్నాము, అప్డేట్ వర్షన్ తయారు చేయడానికి, అప్డేట్ వర్షన్ని మేము అప్లోడ్ చేయడానికి ఇస్తున్నాము అని అంటే, ఇప్పుడు సపోజ్ మన ఫోన్ ఉందని, మన ఫోన్ని అప్డేట్ వర్షన్ చేసేటప్పుడు కొన్ని వెళ్ళిపోతాయి, ఫైల్స్ వెళ్ళిపోతాయి. ఇది వెరీ సింపుల్, దానికి పెద్ద లాజిక్ అవసరం. సో అలాగే ఇప్పుడు కొన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా కొన్ని తొలగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను వెళ్ళిందనుకో, రేపు రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ వేయడానికి కానీ, ఎంక్వైరీ వేసిన తర్వాత విచారణ చేయడానికి కానీ ఆధారాలు దొరకవు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పెద్ద స్కామ్స్ ఏంటి అనేది విపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఆ స్కామ్స్లో మద్యం ఒకటి ఉంది. మద్యానికి సంబంధించిన స్కామ్, పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెద్ద స్కాము మద్యం స్కామ్ అని చెప్తున్నారు. అలాగే ఇసుక సంబంధించినటువంటి స్కాము ఉందని చెప్తున్నారు. అలాగే భూములకు సంబంధించినటువంటి స్కాము ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ యాప్లోనే వివరాలు ఉంటాయి. ఎందుకంటే డే టు డే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ప్రతి ఫైల్ మూమెంట్ని ఆ యాప్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు. లేదా జీవోలు ఇచ్చినా కానీ ఆ జీవోలు కూడా దాంట్లోనే నిక్షిప్తం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో కొన్ని రహస్య జీవోలు ఉన్నాయి. ఆ రహస్య జీవోల గురించి అడిగినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రహస్య జీవోలు ఇవ్వడానికి లేదు, ఒకవేళ ఇస్తే రాజద్రోహం కింద వస్తుందని చెప్పి ఇవ్వకుండా కూడా దాచారు. అలాంటివి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.
అందుకే ఆ యాప్ని ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. 3 days నుంచి అది షట్ డౌన్ అయింది. అదే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నర్కి ఈ అంశం మీదనే లేఖ రాసినట్టు కూడా మనకి వార్తలు ఉన్నాయి. అంటే చూసాం గవర్నర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. మరి ఇందులో వాస్తవం లేదంటారు? అంటే దీని మీద ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫైల్స్ అన్ని మాయమయ్యే అవకాశం ఉంది, సో దీని మీద మీరు చూడండి అంటే గవర్నర్ కూడా స్పందించారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తాయి. ఇప్పుడు ఉండేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే గవర్నర్కి కంప్లైంట్ చేయటం. గవర్నర్కి కంప్లైంట్ చేసి ఇలా జరుగుతుంది, మీరు ఇలాంటి విధానాన్ని ఆపండి అని చెప్పి గవర్నర్కి చెప్తే గవర్నర్ ఆర్డర్ వేస్తే ఆపగలరు, అంతకుమించి ఎవరు ఆపలేరు. ఎలక్షన్ కమిషన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ కాదు. సో ఇప్పుడు ఆల్రెడీ 14,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి. ఆ ఖజానాలో ఉన్నటువంటి 14,000 రూపాయలని పోలవరం నిర్మాణం చేస్తున్నటువంటి ఒక ప్రముఖ కాంట్రాక్టరు, అలాగే ఒక ఛానల్ యజమాని భాగస్వామి అయినటువంటి ఆయనకి ఈ బిల్స్ మొత్తం ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఆ 14,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వాలి అని అంటే పథకాలకు సంబంధించి, నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి బటన్ నొక్కినటువంటివి ఉన్నాయి, వాటికి ఇవ్వాలి. కానీ వాటికి ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు గవర్నర్ని కలిసి ఒక కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వీళ్ళు మే 13 పోలింగ్ ముందు రోజు లబ్ధిదారులకు మేము డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు, కానీ ఆ రోజున ఖజానా లేకపోయినప్పటికి కూడా ఉన్నాయని చెప్పారు. తీరా వాళ్ళు కోర్టు ఇవ్వమని చెప్పిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషను లేఖ రాసింది, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటంటే తెలియజేయమని. అప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేశారు. ఆ తర్వాత వీళ్ళు ఫుల్ బెంచ్కి వెళ్ళారు కోర్టుకి. కోర్టు పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ రోజైనా మీరు వేసేయండి, మీరు లబ్ధిదారులకి, మీరు ఆపొద్దు అని చెప్పి చెప్పింది. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ లబ్ధిదారులకి వేయట్లేదు డబ్బులు. ఎప్పుడో మార్చిలో నొక్కిన బటన్కి సంబంధించినటువంటి నిధులు ఇప్పుడు ఎందుకు వేయట్లేదు లబ్ధిదారులకి అనేది అడుగుతూ ఉన్నారు. అంటే అప్పుడు అంత తొందరగా గొడవ చేశారు, కంపల్సరీ వేయాలి, ప్రజలు ఇబ్బందులు పడతారు, ఏవేవో చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు ఇబ్బందులు పడట్లేదు, ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి పోలింగ్ జరిగి, మరి ఇప్పుడు ఎందుకు అంత తొందర పడట్లేదు? మరి వేయాలి కదా ఖాతాదారులు. వేయినప్పుడు ఎవరు నిలదీయాలి? లబ్ధిదారులు నిలదీయాలి. లబ్ధిదారులు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి మాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకి వెళ్ళి నిలదీయాలి ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళు ఆ పని చేయట్లా. అందుకే గవర్నర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు పలాని పోలింగ్ ముందు రోజు డబ్బులు వేస్తూ ఉన్నారు, అవి 14,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి అని చెప్పారు. కానీ ఆ 14,000 కోట్ల రూపాయలని కాంట్రాక్టులకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటిని లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్కి వీళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. ఆ మేరకు గవర్నర్ చీఫ్ సెక్రటరీకి ఆర్డర్ పాస్ చేశారు. ఆ 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి లేదు, మీరు లబ్ధిదారులకు ఇవ్వాలి, సో కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి లేదు అని. దాన్ని ధిక్కరించి కనుక చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ ఆఫీస్కి సంబంధించి 3 రోజుల క్రితం దాన్ని షట్ డౌన్ చేసేసారు. అసలు ఎందుకు షట్ డౌన్ చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్డేట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు షట్ డౌన్ చేశారు? షట్ డౌన్ చేసినటువంటి సమయాన్ని చూస్తే కనుక అనుమానాలు వస్తాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ లేదంటే అభిప్రాయాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రభుత్వం మారుతుందని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో షట్ డౌన్ చేసినప్పుడు డెఫినెట్గా అనుమానం వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు గవర్నర్కి. లేఖ రాసి ఈ యాప్ ద్వారా సమాచారం అన్నీ కూడా మిస్ అవుతాయి, వీళ్ళు షట్ డౌన్ చేస్తున్నారు, దాన్ని ఆపండి అని చెప్పి. సో ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. అప్గ్రేడ్ చేయడానికి 17 నుంచి 25 దాకా తీసుకున్నారు టైం. సో ఈ 25 దాకా చేస్తామని చెప్తున్నారు. సో ఈ అప్గ్రేడ్ దాంతో మూసేశారు. దీన్ని మూసేయడంతో అనుమానాలు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు అప్గ్రేడ్ అవసరం ఏముంది? అవసరం లేదు కదా, ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉంది, దీన్ని ఆపేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు. అసలు ఏంటి ఈ ఆఫీస్ అనేది? ఈ ఆఫీస్ అనేటువంటి యాప్ ఏంటి అని అంటే, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు ఉంటాయి. ఈ కంప్యూటర్లు అన్నింటిని కూడా అనుసంధానం చేసి ఉంటాయి దీనికి. ఈ ఆఫీస్ అనేటువంటి యాప్కి ఈ సాఫ్ట్వేర్ వర్షన్ నుంచి తాజా వర్షన్ 7.xకు అప్గ్రేడ్ చేయాలనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NIC అది చూస్తుంటుంది మొత్తం అన్ని దేశవ్యాప్తంగా కూడా. అది NIC 14 రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇది 7.xని అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి. ఈ వెబ్ యాప్ అది. సో ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఈ యాప్ ఆధారంగా అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇది తాజా వర్షను
ట్యాంపరింగ్కి అవకాశం లేదు 7.x అనేది. కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకొని భద్రతా లోపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పింది ఎన్ఐసి. సో ఇది కనుక నిలిచిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్ కదలికలన్నీ నిలిచిపోతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ షట్ డౌన్ చేశారు 17 నుంచి 25 తారీఖు దాకా. కాబట్టి ఈ ఫైల్స్ మూవ్మెంట్ అంతా ఆగిపోతుంది, కంప్లీట్ ఆగిపోతుంది. మాన్యువల్ మూవింగ్ తప్ప మీకు ఆన్లైన్ మూవింగ్ అనేది ఉండదు. ఫైల్స్ అంటే కావాలని మాన్యువల్ మూవింగ్ కోసం మాత్రమే చేశారా? ఆన్లైన్ మూవింగ్ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చినప్పుడు మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. సో అందుకు ఆపేశారా? ఇప్పుడు అసలు ఎందుకు ఆపేశారు? మాన్యువల్ మూవింగ్ కోసం ఆపారా అనేది. సో ఏదో అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలతోటి చంద్రబాబు నాయుడు గవర్నర్కి ఒక లేఖ రాయటం జరిగింది. సో అది ఇప్పుడు ఆల్రెడీ షట్ డౌన్ చేశారు కాబట్టి అప్డేట్ చేసి 7.xను అప్డేట్ చేస్తే ఎన్ని మిస్ అవుతాయో ఎన్ని ఉంటాయో తెలియదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.